లేదు, ఏది లేదు. ఎట్లా ఉందంటే ఇంకా ఉల్టా మేము ఇయ్యం కాక ఏం చేస్తారో చేసుకుపోయినట్టు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి ఉండే ఇదే సభలో నేను నిలబడి మాట్లాడిన ఆయన ఇదే రాజేందరు ఇదే హరీష్ వీళ్ళంతా గడబడి చేసి ఆ రోజు మాకు తెలంగాణకు నిధులేవి మాకు అతి ఇది అని గడబడి చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైస కూడా పెట్టపోయి ఏం చేస్తావో చేసుకోను ఏం చేసుకుంటే ఇప్పుడు యాడికి వచ్చింది అధ్యక్ష? యాడికి వచ్చింది? ఏం చేస్తావో చేసుకుంటే ఒక ఆడికి వస్తుంది. అంటే అంత మితిమీరి ఎవరైనా సరే అట్లా అహంకారపూరితంగా ప్రస్తుతం ఏదో ఈ నిమిషానికి మా చేతిలో అధికారం ఉంది కదా, మేమే కర్తలం, మేమే దర్తలం, మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు. అది ఎందుకు కూడా పనికిరాదు అధ్యక్ష. దురదృష్టం. ఈరోజు ఏంది అధ్యక్ష, మాటలు ఇక కోటలు దాటిపోయి పెద్ద గందరగోళం. ఉపన్యాసం వింటే మైకులు వలిగిపోయి 2 గంటలు 3 గంటలు పెద్ద భయంకరమైనటువంటి కథ. ఏందిరా కథ అని వెనకకి మరి చూస్తే మంచినీళ్ళు దిక్కులేవు, సాగునీళ్ళు దిక్కులేవు, కరెంటు దిక్కులేవు. అంతకంతే ఇక కథ ఏంది? మంచినీళ్ళు ఎక్కడ దిక్కులేవు? ఢిల్లీ రాజధానిలో లేవు అధ్యక్ష. ఒక్కొక్క మాట ఆడిపోతానంటే ఇట్లా పోయి ఇప్పుడు పోయి ఆడిపోతా అన్నట్టు ఉంటుంది. మంచినీళ్ళు ఉండయి, కరెంటు ఉండయి, సాగునీళ్ళు ఉండయి. అది కథ. వెరసి మన భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కథ. మినిమం బేసిక్ నీడ్స్ అవి కూడా కావు. దాని ఫలితమైంది అధ్యక్ష, 75 సంవత్సరం ఇన్ని సంపదలు ఉండి, ఇన్ని నీళ్లు ఉండి, ఇంత భూమి ఉండి, ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి ఈ దేశంలో ఈవెన్ టుడే అమెరికాలో ఎవరికన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావత్ చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష. యు నో మై సన్ గాట్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను. అంటే ఎక్కడున్నాం మనం? నిన్ననే ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన నరసింహరావు గారు, జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పటికీ 20 లక్షల మంది అధ్యక్ష బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20 లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష. భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. ఎందుకు పోతారా అధ్యక్ష? దేశం వదిలిపెట్టి ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి వాళ్ళని పోతారా? చక్కదనం ఉంటే ఎందుకు పోవాల్సి వస్తుంది? సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యం ఏంది? వేరే దేశంలో పౌరసత్వం దొరికితే దావతులు చేసుకునే దౌర్భాగ్యం ఏంది? అసలు ఏం జరుగుతుంది ఈ దేశం? భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్య నేను బయట ఒక మాట చెప్తా ఉన్నా, తమరు కూడా చూసుంటారు పేపర్లలో. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుతానని, నాయకులు గెలుతాను కానీ ప్రజలు ఓడిపోతారు అధ్యక్ష. అది దురదృష్టం. ఈ దేశం చేసుకున్న దురదృష్టం. మోడీ గారు గెలిచినారు 2014లో. ఎందుకు గెలిచినారు? కాంగ్రెస్ పనికి రాకుండా అయిపోయింది, ప్యారలైజ్ అయిపోయింది, మన్న అయిపోయింది. ఏదో ఆ మన్మోహన్ సింగ్ గారు పాపం మంచి వ్యక్తి అనేది బదనాం పెట్టి ఆయన పనిచేసుడు ఎక్కువ చేస్తాడు, ప్రచారం తక్కువ చేయలేను. డాండు ఆయన లొల్లి పెట్టినట్టు చాలా చేసిండు ఆయన పని. ఇప్పుడు నేను చెప్తా ఆయన ఏం చేసిండు, మోడీ గారు ఏం చేసిండు, నా దగ్గర లెక్క. నేను చెప్పలే, చాలామంది చెప్పిండ్రు. మోడీ గారి కన్నా బెహతరీన్ పనిచేసిండు ఆయన, కానీ ఆయన చెప్పుకోలే. చేయలేదని వీళ్ళు లొల్లి ఎక్కువ చేసి దేశాన్ని నమ్మించి మేమేందో చేస్తామని చెప్పారు. ఆ చరిత్ర నాది కాదు అధ్యక్ష. ద పారబుల్ ఆఫ్ అదానీ, ది హంబ్లింగ్ ఆఫ్ ఎ టైకూన్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం. ఏంది దీని సారాంశం? నేను రాసిన స్టోరీ, ది ఎకానమిస్ట్ రాసినటువంటి స్టోరీ సారాంశం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది? ఈ అదాని రూపంలో వచ్చినటువంటి ఈ ఉపద్రవం, ఆ హిండెన్బర్గో మండెన్బర్గో వాడు బయట పెట్టినటువంటి ఆ దొంగతనం, అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది? అదే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష. ఎందుకంటే దేశం కోసం
అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది కానీ కనీసం కమిటీ చేస్తాం అట్టెట్లయితుంది డామ్ డూమ్ మేము కానివ్వని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియల్లీ టు గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైనా చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం మీరు. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగుతాడా మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతానొచ్చింది, మనం బతికిపోయినాం. ఇక్కడ కూడా పెడతానొచ్చి మన దొరకలే జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టిరు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా, ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. అంటే ఎంత పరిస్థితి ప్రమాదకరంగా ఉందో మనం ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష ఇంకో విషయం కూడా చర్చ జరగాలి. ఈ నిధులు, బడ్జెట్లు, వీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఎట్లా ఉందంటే, అసలు మోదీ గారు ప్రకటించిన అధ్యక్ష చాలా విషయాలు ప్రకటించిన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళంతా చెప్పిన విషయాలు నేను వాటి జోలికి పోను. 2022 దాటి 23కు 24 లోపల ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ కంట్రీ అవుతుందని చెప్పిన అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ. ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష, వాస్తవంగా చెప్పండి, సిల్లీ. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా. ఎట్లయితే గట్లయితే యాందాకైతే గాందాకపోతాం, కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియన్. ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఇండియా. మరి ఏమవుతుంది దేశం గతి? అసలు భూమిమారి అసలు రుగ్మత ఇది పెట్టుకొని, అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లొల్లి, 2 గంటల ఉపన్యాసం, సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనకొచ్చేదండి? ఎందుకు వనకొచ్చేది? ఒక మీనింగ్ఫుల్గా గిట్లా కాదు గిట్లా, గిట్లా కాదు గిట్లా, వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. తప్పది, తప్పు జరిగింది అంటే ఇటు జరిగింది, సవరించుకుందాం, చెప్పండి మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా అట్లా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్, అసలు చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష, వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్. నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్. తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్. జర్మనీ $4 ట్రిలియన్. ఇండియా 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాము కానీ కథ డిఫరెంట్. దీని సంగతి ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు, అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది ఎక్కడ? పర్ క్యాపిటల్ దగ్గర దొరుకుతుంది అధ్యక్ష. అంటే ఎంత సైజ్ జనాభాకి ఎంత ఎకానమీ ఉందనేది పాయింట్. పర్ క్యాపిటల్ కాడిపోతే అసలు సంగతి బయట. కరెక్ట్ జయారెడ్డి గారు, పర్ క్యాపిటల్ సేస్ ద రియల్ స్టోరీ. ప్రపంచంలో 192 దేశాలని జనరల్గా వరల్డ్ బ్యాంకు, IMF పరిగణిస్తే అధ్యక్ష, అఫీషియల్గా వాళ్ళ లెక్కలలో. దానిలో వాళ్ళు చూపించిన దానిలో మన భారతదేశం ర్యాంకు 138 ఉన్నాం మనం పర్ క్యాపిటల్. 138 మన భారతదేశం యొక్క ర్యాంకు. దట్ ఈజ్ అవర్ రియల్ ఎకానమీ. 192 మన ర్యాంకు 138. అంటే ఎంత అందంగా ఉన్నామో ఈ ఆలోచన చేయాలి. మోడీ గారి గంభీరమైన ఉపన్యాసాలు,
ఇక త్వంశుంటా అంటే తూకిత్తా అంటే మైకిత్తా అంటే దోనోకిత్తా కలితే ఈ కథ ఉన్నది. ఇప్పుడు ఇది 138 మన ర్యాంకు. ఇంకా తమాష ఏంటంటే మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మనకన్నా మన 139 అధ్యక్ష. సారీ, నేను బంగ్లాదేశ్ ర్యాంక్ చెప్పిన. మన ర్యాంకు 139, బంగ్లాదేశ్ ర్యాంక్ వచ్చి 138. భూటాన్ ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక కంటే, భూటాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ర్యాంక్ తక్కువ ఉన్నది. జరగాలి కదా పార్లమెంట్లో, శాసనసభలల్లా, పేపర్లల్లా, పత్రికా విలేకరులల్లా ఇది జరగాలి. ఇది ఇచ్చిపెట్టిండ్రు. తూకిత్తా అంటే మైకిత్తా అంటే ఇదే పనిగా నువ్వెన్ని నువ్వులో కొట్టినావు, నేనే నువ్వులో కొట్టినా, నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నా, నీ కేసులు నువ్వు, నా కేసులు నువ్వు, ఇదే పని అయిపోయింది అధ్యక్ష. దయచేసి నేను అనేది ఏంటంటే ఈరోజు మనం ఈ విషయాలు చర్చించకుండా, సీరియస్గా తీసుకోకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళము, లెజిస్లేటర్స్గా, శాసనకర్తలుగా ఉన్నవాళ్ళము ఒక రకమైనటువంటి వల్గారిటీ వైపు శాసనసభలను, పార్లమెంట్లను తీసుకెళ్ళి జబ్బాలు ధరిచి ఆడ గంభీరమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడనీయకుండా చేసి, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష బుల్డోజింగ్. అట్లా చేయాలంటే అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మహువా అని ఒక అమ్మాయి పాపం గట్టిగా మాట్లాడుతుంది, ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లి పెడుతుంటారు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఇదేదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి. పక్క నుంచి పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగడానికి కూడా ఒక అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష. దానికి సందర్భము, ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది. లేని దాన్ని పొగిడితే ఎట్లా అధ్యక్ష? మంచి పని చేసినాం, నాలుగు ముచ్చట్లు మంచి చెప్పినట్టు వేరే సంగతి. కానీ అయిన దాన్ని కాని దాన్ని పొగిడి అతను కూడా పాపం ఆగమైపోతుంది. నిజమైన గొప్ప అనుకుంటారు పాపం. ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పెడుతుంటారు. బుల్డోజ్ చేశాను మాట్లాడలేకుండా. ఒక సందర్భంలో, ఈ సందర్భంలో తమరు అనుమతిస్తే ఒక